ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ గ్రాండ్ ఓపెనింగ్ డిసెంబర్ 14న హన్మకొండలో. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామసిటీ అక్క. మాట్లాడేద్దాం. నమస్తే వనజక్క. నమస్తే అక్క, చాలా మంది కమెంట్స్ రాస్తున్నారు అక్క, వాళ్ళకు ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్. యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్, సో డెఫినెట్ గా మీరు వాటికి ఆన్సర్ చేయాల్సిందే. ఎందుకంటే మీ నుంచి అడగమనే అడుగుతున్నారు. సో మోకాళ్ళ నొప్పులు అక్క చాలా మందిని వేధిస్తున్న సమస్య. ఒకప్పుడు పర్టికులర్ 60 దాటిన తర్వాత వచ్చే ఈ నొప్పులు ఇప్పుడు ఎల్డీ ఏజ్ లో కూడా, ఈవెన్ 10 years పిల్లలు కూడా కాళ్ళ నొప్పులు అంటున్నారు. సో ఇంకా 20s 30s చెప్పక్కర్లేదు, ప్రతి ఒక్కరికి కాళ్ళ నొప్పులు. దానికి కారణాలు ఏంటి, దానికి ఉన్నటువంటి సొల్యూషన్స్ ఏంటక్క? ఓకే, కారణాలకు వస్తే నీ పెయిన్ అన్నది ఒక ఏజ్ తర్వాత ఆటోమేటిక్గా మన బోన్ డీజనరేషన్ వీక్ అయిపోతూ ఉంటుంది. డెఫిషియన్సీస్ ఉంటాయి మన బాడీలో, రకరకాల డెఫిషియన్సీస్. 60+ తర్వాతనా? 60+ తర్వాతే ఒకప్పుడు ఉండేది. మెల్లిగా అంటే ఏజ్ వస్తుంటే కొంచెం వాళ్ళు కుంటుకుంటున్నాడు అనడం ఇట్లా ఉండేది కదా. కానీ ఇప్పుడు అయితే మేబీ అన్ని రకరకాల కారణాల వల్ల, అంటే కొంతమందికి పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, అది దానివల్ల ఉన్నాయి. రకరకాల జ్వరాలు వచ్చేసిన తర్వాత వాళ్ళు బాడీ సిస్టమ్ అంతా వీక్ అయిపోవడం. అంటే ఈ మధ్యకాలంలో చూస్తే ఏవో వేరియంట్స్ వచ్చేసినాయి. దాని తర్వాత జ్వరాలు, చికెన్ గున్యా అని, అదని ఇదని ఎన్ని రకాల ఫీవర్స్ కదా. ఈ ఫీవర్స్ తర్వాత చాలా మంది రికవర్ అవ్వలేకపోయారు. ఓకే, ఇంతకుముందు ఏంటంటే జ్వరం వచ్చిన తర్వాత పథ్యం చేసేవాళ్ళు. పథ్యం తర్వాత దాని తర్వాత పథ్యం ఒక 15 రోజులు, అట్లీస్ట్ ఒకసారి ఫీవర్ వచ్చిందంటే 10-15 రోజులు పథ్యం కూరలే ఉండే వాళ్ళకి. సాల్ట్ తగ్గించేసి, కారం తగ్గించేసి, స్పైసెస్ తగ్గించి, నాన్ వెజ్ తినకుండా అట్లా ఉన్నప్పుడు ఏంటంటే బాడీ సిస్టమ్ కరెక్ట్ అయిపోయేది. ఈ మధ్యకాలంలో మనం ఏం చేస్తామంటే జస్ట్ ఫీవర్ వచ్చినప్పుడు సివియర్ హై డోస్ ఆఫ్ యాంటీబయాటిక్ వేసుకుంటాము. 2 రోజుల్లో తగ్గగానే ఇమ్మీడియట్గా మనము మసాలా, స్పైసీ ఫుడ్స్, మన రెగ్యులర్ రొటీన్లోకి చల్లటి పదార్థాలు ఇవన్నీ తినేసే ప్రాసెస్లో ఒకటి ఉండిపోతున్నాం. అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన డైజెస్టివ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దానికి ఒక బ్రేక్ వస్తుంది అనమాట. అప్పుడు డైజెషన్ ఎప్పుడైతే బాగుండదో ఏమవుతుందంటే మనం తిన్న ఫుడ్ ఏదైతే అరగని ఫుడ్, దాన్ని ఆయుర్వేదాల్లో ఆమా అంటారనమాట. ఆమా అంటే టాక్సిన్, డీటాక్స్ అంటాం కదా. ఆ టాక్సిన్స్ ఎప్పుడైతే బాడీలో పెరిగిపోతాయో అవి ఎక్కడెక్కడ పేరుకుంటే అక్కడక్కడ మన బాడీలో నీ జాయింట్స్ దగ్గర అక్కడ పేరుకుపోయినప్పుడు మనకి ఆ పర్టిక్యులర్ పార్ట్ వీక్ అయిపోయి మనకి ఫస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ ఇండైజెషన్. ఓకే, మిగతాయి కూడా ఉన్నాయి, బట్ నన్ను అడిగితే యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్, మీరు తిన్న ఫుడ్ ఎప్పుడైతే సరిగా అరగకపోవడం వల్ల మన బాడీలో పేరుకుపోయే టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల మనకు వచ్చే హెయిర్ లాసెస్ కానీ, నీ జాయింట్ పెయిన్స్ కానీ, యాక్నే, రకరకాల ఇష్యూస్, నోట్లో నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ దగ్గర నుంచి బాడీలో నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్, స్వెట్ విపరీతంగా వాసన రావడము, ఇవన్నీ కాన్స్టిపేషన్, ఇవన్నీ ఏంటంటే రీజన్స్ ఫర్ ఇండైజెషన్. ఎప్పుడైతే డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుందో మీ బాడీ మొత్తం శుభ్రంగా చాలా చాలా బాగుంటుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది. సో అది సెకండ్ ఏంటంటే, మనం ఎప్పుడు బోన్స్ పెయిన్ అయినా మనం కాల్షియం డెఫిషియన్సీ అంటే విపరీతంగా కాల్షియం వేసేసుకుంటూ ఉంటాం చాలామంది. అసలు డాక్టర్ అడ్వైస్ లేకుండానే కాల్షియం తీసేసుకుంటూ ఉంటారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనకి ఎప్పుడైనా బోన్ పెయిన్స్ ఉన్నాయి, బోన్ వీక్నెస్ ఉందంటే డి విటమిన్ డెఫిషియన్సీ వల్ల కూడా మనకి బోన్ పెయిన్ వస్తూ ఉంటుంది. సో అది ఒకటి మనం ఫస్ట్ వెళ్ళి ఐడెంటిఫై చేసుకోవడం చాలా అవసరం. బ్లడ్ టెస్ట్లో మీకు తెలిసిపోతుంది కాల్షియం ఉందా, లేకపోతే మీకు డి విటమిన్ డెఫిషియన్సీ ఉందా. అది ఒకటి. ఇంకొక కరెక్షన్ ఒకటి చూసుకోవడం అది. ఓకే, మన సొంతంగా డెసిషన్స్ తీసేసుకొని. థర్డ్ థింగ్ ఏంటంటే, ఎక్కువగా నడవడము, టూ మచ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేయడము, టూ మచ్గా నించోవడము. కొంతమందికి కూర్చునే టైం కూడా ఉండకుండా నించోనే అటు ఇటు నడుస్తూనే ఉంటారు కంటిన్యూస్గా. సో ఒకవేళ వాళ్ళ బాడీ సపోర్ట్ చేయకపోతే అది అక్కడ స్టాప్ చేసి కాస్త మధ్య మధ్యలో రెస్ట్ తీసుకొని ఇవన్నీ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. అండ్ ఇంకో ఫోర్త్ థింగ్ ఏంటంటే, ఆడవాళ్ళలో ఎస్పెషల్లీ ఈ మధ్య ఎక్కువ హై హీల్స్ వేసుకుని వస్తున్నారు. ఆ హై హీల్స్ వల్ల బ్యాక్ పెయిన్, నీ పెయిన్స్ అన్నీ వస్తాయి. ఎందుకంటే మనం హై హీల్స్ ఎంత స్టైల్గా వేసుకున్నా కానీ, అంటే మనకు రకరకాల ఫుట్వేర్ దొరుకుతున్నాయి, రకరకాల డిజైన్స్. సో అందులో మనం హీల్స్ ఎప్పుడైతే టూ మచ్ ఆఫ్ హీల్ వేసుకొని నడుస్తూ ఉంటామో కంటిన్యూస్గా, వాళ్ళలో ఖచ్చితంగా మనకి ఈ ప్రాబ్లం నీ పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. అండ్ ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే, ఇట్లా హై హీల్స్ వేసుకున్నప్పుడు మీరు గమనించుంటే మీ కాళ్ళ బోన్
దగ్గర ఇట్లా వాటర్ పట్టేసిన ఫీలింగ్ కూడా ఉంటుంది. ఇది చాలామంది మనము ప్రాబ్లం వచ్చిన తర్వాత డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా ఈ ప్రాబ్లం చెప్పరనమాట. సో ఎప్పుడైతే మీకు నీ పెయిన్ స్టార్ట్ అవుతుందో దాని ఇండికేషన్ మీరు ఖచ్చితంగా ఫ్లాట్స్ వేసుకోండి. ఫస్ట్ ఫ్లాట్ ఫుట్వేర్ వేసుకోవడం స్టార్ట్ చేయండి. అండ్ మీ మోకాళ్ళలో వాటర్ నీరు పట్టేయడం ఇవన్నీ ఉంటాయి. సో ఆ నీరు పట్టేయగానే మనం చేసే ఇంకొక మిస్టేక్ ఏంటంటే ఇమీడియట్గా చాలామంది నీ రిలేటెడ్ సర్జరీస్కి కానీ లేకపోతే ఇప్పుడు థెరపీస్ ఏవో వచ్చినాయి వాటికి వెళ్ళిపోతున్నారు. కానీ ఫస్ట్ కరెక్ట్ చేసుకోండి, డెఫినెట్గా వెళ్ళండి, ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్ళండి అవన్నీ. కానీ ఇమ్మీడియట్గా సర్జరీ డెసిషన్స్ తీసుకోకుండా అండ్ మెడిసిన్స్ కూడా ఎక్కువ వాడు, టూ మచ్ ఆఫ్ మెడికేషన్ అవన్నీ తగ్గించుకోవడం. ఇంకొకటి ఫిఫ్త్ థింగ్ ఏంటంటే ఎక్కువగా హీట్ ఇట్లా బాడీ పెయిన్స్ కానీ బోన్ పెయిన్స్, కీళ్ళ నొప్పులు, నీ పెయిన్స్ ఎక్కువ ఉన్నాళ్ళు ఎప్పుడు భోజనం చేసినా వేడిగా, అది ఎండాకాలం కానీ చలికాలం ఏ కాలం అయినా కానీ వేడిగా ఫుడ్ తినడం అలవాటు చేసుకోండి. ఓకే, అప్పటికప్పుడు వండింది ఫ్రెష్ ఫుడ్, చల్లటి పదార్థాలు కాకుండా చల్లగా జ్యూసెస్ అవన్నీ కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టిన వస్తువులు కాకుండా రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటరు, రూమ్ టెంపరేచర్లో ఉన్న ఫుడ్, ఫ్రెష్గా వండిన ఫుడ్ని మీరు అలవాటు చేసుకోవడం. దాని తర్వాత రెగ్యులర్గా పసుపుతోటి చేసిన టీ మనం ఒకసారి చూపించాము ఒక వీడియోలో. పసుపు కొమ్ము దొరుకుతుంది, పసుపుని ఇంట్లో పెంచుకోవడం ట్రై చేయండి. ఒక చిన్న అల్లంలాగే పెరుగుతుంది ఆ కొమ్ములు, ఫ్రెష్ కొమ్ములు ఎప్పుడైతే మనం మట్టిలో వేసేస్తామో అవి చక్కగా పెరుగుతూ ఉంటాయి. కొంచెం రోజుకి ఒక చిన్న ముక్క తీసుకొని నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు డైలీ చిన్న ముక్క పసుపు కొమ్ము, పచ్చి పసుపు కొమ్ము దంచేసి వాటర్లో వేసి ఆ టీ అట్లీస్ట్ ఏదో ఒక టైంలో తాగడం అలవాటు చేసుకోండి. తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ రెమెడీ ఫర్ నీ పెయిన్ ఏంటంటే రెండు చిన్న రెమెడీస్ ఏంటంటే నీ పెయిన్ ఉన్న వాళ్ళు ఇవన్నీ కరెక్షన్స్, హీల్స్ వేసుకోకుండా ఉండడము, వాళ్ళు ఎట్లా తిన్న ఫుడ్ డైజెషన్ అవ్వడము, ఇవన్నీ ఎక్కువగా నడవకుండా ఉండడము, టూ మచ్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయకుండా ఉండడము, కాల్షియమా డి విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల మీకు ఆ పెయిన్ వస్తుందో చూసుకోవడము, డోసేజ్ కరెక్ట్గా వేసుకోవడం. మెడిసిన్ అతిగా వేసేసుకుంటే మీకు ఏం ఎక్కువ బలం వచ్చేది. సో అతి కాకుండా లిమిట్గా, ఎంత లిమిట్ ఉందో మ్యాక్సిమమ్ మీరు తినే ఫుడ్లో ఆ విటమిన్స్ మీ బాడీకి వెళ్ళేలాగా చూసుకొని తప్పిస్తే సప్లిమెంట్స్ మీద డిపెండ్ అవ్వడం ఒకటి మనం మైనస్ చేసేయడమే చాలా అడ్వైజబుల్. మెంతులు వన్ ఆఫ్ ది బెస్ట్ రెమెడీ, హోమ్ రెమెడీ ఫర్ నీస్ అనమాట. మెంతుల వల్ల అది మెంతులు మీరు పేస్ట్ చేసుకుంటారా లేకపోతే దాని టీలో దాన్ని అదే వాటర్ లాగా కాసుకుని తాగుతారా? మార్నింగ్ పౌడర్ చేసుకుని తినేస్తారు. డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఎక్కువ డయాబెటిక్ ఎట్లా అయితే అది నీ జాయింట్స్ హెల్త్ కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేసే. ఒక స్పూన్ నానబెట్టుకొని తినడము, లేకపోతే పెరుగులో నానబెట్టుకోవడము, లేదా దాన్ని పేస్ట్ చేసుకొని తినడము, అది మీ చాయిస్కే వదిలేస్తున్నాను. బట్ మెంతులు ఇంటేక్, అందుకనే చూడు మన పాత రోజుల్లో ఏ వంటలో అన్నా కొంచెం మెంతులు తాలింపులు వేస్తారు. ఆ కొంచెం కొంచెం క్వాంటిటీ అన్ని ఆవాలు, మెంతులు, జీలకర్ర ఇవన్నీ, ఎందుకంటే ఇవన్నీ హర్బ్స్ మనకి, వీటి వల్ల మన ఆరోగ్యం బెనిఫిట్ లాగా చూసుకునే వాళ్ళం. అప్పుడు తెలవకుండా చేసేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత ఒక్కొక్క దాన్ని దేనికి మంచిది అని తెలుసుకొని వాడడం జరుగుతుంది. దీని తర్వాత అన్నిటికంటే ఇంకా ఎఫెక్టివ్ నల్ల నువ్వులు. నల్ల నువ్వులు కనుక మనకి నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఈ మెంతులు, నల్ల నువ్వులు రోజు మీ ఇంటేక్లో కనుక యాడ్ చేసుకోగలిగితే ఎక్కువ కూడా అక్కర్లేదు. నల్ల నువ్వులు జస్ట్ ఫ్రై చేసేసేయండి. అది శనిగ్రహం అది ఇది కాకుండా ఇవన్నీ మైండ్లోంచి తీసేయండి. ఫస్ట్ థింగ్ అవి ఇంటికి కొనకూడదు, తేకూడదు. ఓన్లీ దానాలు ఇవ్వడానికి మాత్రమే నల్ల నువ్వులు తేవాలి, ఇవన్నీ కాదు. నల్ల నువ్వులు ఇవన్నీ మనకి ప్రకృతి ఇచ్చిన బ్యూటిఫుల్ హర్బ్స్ అనమాట. సో దాన్ని ఏం చేస్తారంటే చక్కగా తెచ్చి రోస్ట్ చేసుకొని ఒక చిన్న డబ్బాలో పెట్టుకొని మీరు ఆఫీస్కి కూడా ఒక చిన్న బ్యాగ్లో క్యారీ చేసుకోవడం. ఎప్పుడన్నా 11 o'clock 4 o'clock ఆ టైంలో ఒక ½ స్పూన్ నల్ల నువ్వులు తినేయడం. వాటితో పాటు ఈ మెంతులు కూడా వీలైతే మీరు ఏ రకంగా మీకు నచ్చితే, బికాస్ చేదు ఉంటాయి కాబట్టి మనం తినలేము. సో చేదు తగ్గే ఆప్షన్స్ చూసుకొని నీళ్ళలో కలుపుకొని పేస్ట్ చేసుకొని పెరుగులో కలుపుకొని ఈ రెండు, అదొక్కటి చాలా మంచి బాగా పనిచేస్తుంది అక్క. మెంతులు, నల్ల నువ్వులు, పసుపు టీ, ఇవి దీంతో పాటు డైజెషన్ వాడాల్సిందేనా? ఈ 3 రెగ్యులర్గా వాడి అండ్ మిగతా నేను చెప్పిన చిన్న చిన్న రెమెడీస్, ఎక్సర్సైజెస్ కానీ, ఎక్సర్సైజ్ అంటే నీ స్ట్రెంగ్త్ అయ్యే ఫుడ్స్, మిగతా ఎక్కువగా కాల్షియం ఎక్కువ రిచ్ ఫుడ్స్ తినడము, మీకు ఏ డెఫిషియన్సీ వల్ల ఈ ప్రాబ్లం వస్తుందో చూసుకోవడం, ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అట్లీస్ట్ అంటే అన్ని ప్రాబ్లమ్స్ ఏజ్ అవుతున్న కొద్దీ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఎవరైనా సరే, అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఎవరైనా, చిన్న పిల్లలకి ఎందుకు రావాలి ఫస్ట్ థింగ్, ఓకే వాళ్ళకి రాకుండా చూసుకుంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి మనం హెల్దీ ఇంటేక్ ఇవ్వడము. ఓకే అసలు చిన్నపిల్లలకి వస్తుందంటేనే కొంచెం సర్ప్రైజింగ్గా ఉన్నది.
బట్ వాళ్ళకి వస్తుంది అంటే వాళ్ళకి గ్రోయింగ్ పెయిన్స్ కామన్ గా ఉంటాయి కదా. ఉంటాయి. సో వాళ్ళకి ఏంటి, ఆ ఏజ్ పెరిగే వయసులో వాళ్ళకి మనం సరైన పోషకాహారం ఇవ్వడం అంటే, ఇప్పుడు పెరుగుతున్నారు కొంతమంది చిన్నప్పుడు ఎంత అన్నం పెడుతున్నారో అంతే పెడుతున్న అన్నం అంతే పెడతారనమాట. అది ఎక్కువ చేయరు, అన్నం క్వాంటిటీ పెంచరు. కొంతమంది అతిగా పెట్టేస్తూ ఉంటారు. కానీ ఆ పర్టికులర్ ఏజ్కి ఎంత ఫుడ్, పిల్లలకి ఎంత కాల్షియం, ఆ ప్లేట్లో ఏమేమి ఉండాలో, ఫుల్ ప్లేట్ అంటాం, ఆ ప్లేట్లో ఎంత ప్రోటీన్, కాల్షియం, విటమిన్స్ అవన్నీ ఎంత ఉన్నాయో చూసి ఇస్తూ ఉంటే పిల్లలకి రావు. సో ఏజ్ అవుతున్న కొద్దీ మనం తీసుకోవాల్సిన చిన్న చిన్న జాగ్రత్తలు. ఇప్పుడిప్పుడే నీ పెయిన్ స్టార్ట్ అయితే ఇవి రెమెడీస్. టూ మచ్ ఎక్కువగా ఉన్న, అన్బేరబుల్గా ఉన్నాయంటే విజిట్ ఎ డాక్టర్. సో మొత్తానికి ఇలాంటి కేర్ తీసుకుంటే సరిపోతుంది. అది 60 వరకు, ఏ ఏజ్ వరకైనా. ఒక ఏజ్ దాటింది అంటే వాళ్ళు డెఫినెట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. అంటే మనం అందరం ప్రతి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రతిసారి డాక్టర్ కాకుండా మనం మ్యాక్సిమం ఎంత డాక్టర్ని రెడ్యూస్ చేయగలుగుతామో, తగ్గించుకోగలుగుతామో అని చూడాలి. కోవిడ్ వచ్చినప్పుడు అసలు డాక్టర్ అవసరమే లేకుండా పోయింది. నార్మల్గా అయితే హాస్పిటల్ చుట్టూ జనాలు ఉంటారు, పొరపాటును కూడా వెళ్ళేవాళ్ళు కాదు హాస్పిటల్కి. అప్పుడు లేవు కదా మరి. రైట్, ఇంట్లోనే మ్యాక్సిమం అన్ని ఇంట్లోనే ట్రై చేస్తాం. సూపర్, మంచి రెమెడీస్ అందించారు కదా. థ్యాంక్ యూ సో మచ్ మంచిగా నమస్తే. సో చూసారు కదండి, నిజంగా బ్యూటిఫుల్ రెమెడీస్. మరి మోకాళ్ళ నొప్పులతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరికీ చాలా గుడ్ న్యూస్. మరి ఈ వీడియో డెఫినెట్గా వనజక్క చెప్పిన విధంగా రెగ్యులర్గా వనజక్క చెప్పిన రెమెడీస్ ఫాలో అవ్వండి. డెఫినెట్గా మీకున్నటువంటి అనారోగ్య సమస్యలకి చెక్ పెట్టేసేయండి. మరి బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అదేవిధంగా మీ అందరికీ తెలుసు వనజక్క యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్. సో ఎలాంటి డయట్ మీకు కావాలని అనుకున్నా, వెయిట్ లాస్, వెయిట్ గెయిన్, లేదంటే ఎలాంటి హెల్త్ ఇష్యూస్కి సంబంధించిన చక్కటి డయట్ మీకు కావాలి, సో మీ లైఫ్ స్టైల్ చేంజెస్ మీరు చేసుకోవాలి, వనజక్క అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. నమస్తే.